తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఈసీ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, ఎట్టకేలకు స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు గత కొంతకాలంగా పెండింగ్లో పడుతూ వచ్చాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న జియో జారీ చేసింది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన దాని ప్రకారం మొత్తం 5 దశల్లో 2 ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 దశల్లోనూ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లోని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు జెడ్పీటీసీల స్థానాల్లో నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఒకసారి చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 23 అక్టోబర్ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. 23 అక్టోబర్, 27 అక్టోబర్న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ అక్టోబర్ 31న పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా రెండవ దశ నవంబర్ 4న జరుగుతుంది. అదేవిధంగా మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరుగుతుంది. ఇది మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పోలింగ్ నిర్వహించాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇక 9వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంటే ఈ నెల అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలవుతుంది మొదటి దశకు సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు. అదేవిధంగా రెండవ దశ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 అక్టోబర్న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించి అక్టోబర్ 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. గ్రామ పంచాయతీ రెండవ దశకు సంబంధించి అక్టోబర్ 21న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మూడో దశకు సంబంధించి అక్టోబర్ 25న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక మొత్తం ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ తర్వాత ఎలక్ట్రోల్కి సంబంధించిన గ్రామ పంచాయతీలో కానీ ఎంపీటీసీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జాబితాను కూడా దాదాపు అదే రోజు ప్రకటిస్తారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఓటర్లు ఎవరు ఉన్నారు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ రోజు నుంచి కూడా నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్ల చివరి తేదీ కూడా ఒకసారి మనం చూడవచ్చు. నామినేషన్లు చివరి తేదీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 11న మొదటి దశ నామినేషన్ల చివరి తేదీ ఉంటుంది. అదేవిధంగా రెండవ దశకు సంబంధించి అక్టోబర్ 15న నామినేషన్లకు సంబంధించిన చివరి తేదీ ఉంటుంది. సో మొత్తం మీద 5 దశల్లో ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. ఆ నిధులని సక్రమంగా వినియోగించుకోవాలంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తాయి. గ్రామ పంచాయతీ స్వయం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. విపక్షాలు కూడా వెంటనే డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ను ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది అనేది కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 5 దశల్లో గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన జియో 42% తీసింది. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంత ప్రక్రియ కూడా మొన్నటి వరకు పూర్తి చేశారు. ఏ జెడ్పీటీసీ స్థానాలు ఎవరికి రిజర్వ్ అవుతున్నాయి, బీసీలకు రిజర్వ్ అవుతున్నాయా, మహిళలకు రిజర్వ్ అవుతున్నాయా, జనరల్కి రిజర్వ్ అవుతున్నాయా, జెడ్పీ చైర్మన్ల స్థానాలు ఎవరికి రిజర్వ్ అవుతున్నాయన్న సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కూడా ఆయా మండలాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఆ జిల్లా కలెక్టర్ మొత్తం కూడా రంగం సిద్ధం చేశారు. అన్నీ అందిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్లు అందించిన నివేదిక రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా ఉందా లేదా, ప్రభుత్వం నుంచి అందిన రిజర్వేషన్ల ప్రక్రియ అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం 2 దశల్లోనూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సో దీనికి సంబంధించి ఒకసారి నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. 2 దశల్లోనూ కూడా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నవంబర్ 11న ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిపోయిన తర్వాత అరగంట తర్వాత ఆయా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. అప్పుడే ఫలితాలు ప్రకటిస్తారు. కాకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కాస్త పోలింగ్ సంబంధించిన ప్రక్రియ ఆలస్యం ఉంటుంది. అన్ని బ్యాలెట్ బాక్సులు కూడా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కౌంటింగ్కి సంబంధించి కాస్త ఆలస్యంగా డేట్ ఆఫ్ కౌంటింగ్ మొదటి దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నవంబర్
11న ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ కౌంటింగ్ పూర్తి చేస్తారు. అదేవిధంగా రెండో దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కూడా అదే నవంబర్ 11న కూడా నిర్ణయిస్తారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంతకు ముందు చెప్పినట్లు 3 దశల్లో నిర్వహిస్తున్న పోలింగ్లో 6 సాయంత్రం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అప్పుడే ఫలితాలు ప్రకటిస్తారు. ఇది ప్రస్తుతానికైతే షెడ్యూల్ ఏ జిల్లాలు ఏ దశలోకి వస్తాయనేది కొద్దిసేపట్లో అందించడానికి ఎన్నికల సంఘం రెడీ అయింది. మొదటి దశలో ఎంపీటీసీ ఎన్నికలు, రెండవ దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన 3 దశల్లో ఏ జిల్లాలు ఎప్పుడు నిర్వహిస్తున్నారనేది కూడా పూర్తి వివరాలు కొద్దిసేపట్లో మనకు అందుతాయి. అయితే రమేష్, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ అయితే దూకుడు మీద ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం, రైతు భరోసా రైతు భరోసా వేసాం, అనేక సంక్షేమ పథకాలు వేసాం. సంక్షేమ పథకాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 500కు సిలిండర్ ఇస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అందరికి కూడా సౌకర్యవంతంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా తాము ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేశాం. గ్రామ పంచాయతీల్లో తమ బలం ఉంది, తమ క్యాడర్ కూడా బలంగా ఉంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, ప్రజాపాలన సక్రమంగా జరుగుతుంది. ఈ సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. ఒక గేమ్ చేంజర్గా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యంకు సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఎవరు కూడా తినేవారు కాదు. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ, పేదలకు ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించిన అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడంతో అవి కూడా సక్రమంగా వినియోగించుకున్నాను. గేమ్ చేంజర్గా సన్న బియ్యాన్ని భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల్లో ఇంపాక్ట్ ఉంది. ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్న కోట్ల మంది మహిళలు కూడా తమ వైపు ఉన్నారని అంటుంది. అదేవిధంగా ఎవరైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులు ఉన్నారో, 500 సిలిండర్ ఉందో, ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ విపక్షాలు కూడా అదే విశ్వాసంతో ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో యూరియా కొరత, అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తామన్న 2500 ఇవ్వలేదు. అదేవిధంగా పూర్తిగా ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ఇవన్నీ కూడా తమకు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా అదే రకమైన వ్యతిరేకత ఉందని కూడా ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ, ఎవరైతే ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా మహిళలకు 2500 చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్తుంది. రుణమాఫీ సక్రమంగా జరగలేదు. 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని ముందు ప్రకటించినప్పటికీ కేవలం 50% మాత్రమే రుణమాఫీ చేశారు. ఇంకొక 50% మంది ప్రజలు చేయలేదు. అదేవిధంగా పెన్షన్స్ పెంచుతామన్నారు, అవి కూడా పెంచలేదు. మహిళల్లో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో కూడా అన్రెస్ట్ ఉంది. అది తమకు కలిసి వచ్చిందన్న అవకాశాన్ని కూడా చెప్తున్నారు. రైతు భరోసాకు సంబంధించింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెంచి ఇస్తామని దాన్ని కూడా తగ్గించారు. వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పారు, అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇవన్నీ గ్రామ స్థాయిలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అవన్నీ తమకు కలిసి వచ్చే అవకాశాలు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, బీజేపీ ప్రచారం. సో ఇవన్నీ క్రోడీకరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీ శ్రేణులను కూడా అప్రమత్తం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తాము విజయం సాధిస్తామనే భరోసాతో విపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.